పగలు కంప్యూటర్ ముందు కూర్చొని కోడింగ్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లకు కన్నం వేయడాన్ని ప్రవృత్తిగా మార్చుకున్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి 15 ఏళ్ల వయసులోనే దొంగతనాలు మొదలుపెట్టాడు. నేడు 60 నేరాల రికార్డున్న గజ దొంగగా మారిన అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ సన్నీని విశాఖ పోలీసులు ఎట్టికేలకు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 699 గ్రాముల బంగారం, 3.8 కేజీల వెండి, నేరాలకు ఉపయోగించిన BMW కారు, నంబర్ ప్లేట్ లేని స్కూటీ, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విశాఖ నగరంలో జరిగిన 26 దొంగతనం కేసులో కేజీన్నర బంగారం, 6.5 కిలోల వెండి, 40,500 నగదు దోచుకున్నట్లు తెలిపారు సిపి శంకప్రద్ బాగ్చి. ప్రాపర్టీ అఫెండర్ అతను మన ఆంధ్ర రాష్ట్రంలో 56 ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారని ఇంతవరకు. అందులో వైజాగ్ సిటీలోనే 26 అఫెన్సెస్ చేశారండి. అటువంటి 62 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62 అఫెన్సెస్ చేశారండి. అందులో మన వైజాగ్ సిటీలో 26 అండి ప్రాపర్టీ అఫెన్సెస్. అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ అతన్ని పట్టుకొని రావడం జరిగింది. ఫస్ట్ అనుకున్నాము అతను రెకీ చేశారు. తర్వాత ఆ రెకీ సీసీటీవీ ఫొటోస్ కూడా చూసాము. అందులో కూడా అతను ఇలాగే ప్రికాషన్స్ తీసుకొని వచ్చారండి. కాబట్టి అప్పుడు కూడా గుర్తించలేకపోయాము. అప్పుడు మేము ఏ రూట్ ద్వారా వచ్చారండి ఆ క్రైమ్ సీన్కి, ఆ రూట్ సీసీటీవీ ఫుటేజెస్ స్కాన్ చేసాము. స్కాన్ చేసి చూస్తే ఎక్కడ క్యాప్ కానీ మాస్క్ కానీ తీయలేదు. కాబట్టి ఫేస్ ఎక్కడ కనపడలేదు. ఆ పరిస్థితిలో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అన్ని సీసీటీవీస్ చూసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ సీసీటీవీస్ అన్నీ చూడడం జరిగింది. ఫైనల్గా రెసపు వాణి పాలెం ఏరియాలో ఆయన అబండన్ 2 వీలర్ దొరికింది, స్కూటీ. ఈ స్కూటీ నుండి మనం ట్రాక్ చేసి ఫస్ట్ ఆ ఇంప్లిమెంట్స్ అన్నీ దొరికింది అతను హైడౌట్లో. తర్వాత హైడౌట్ నుండి తెలుసుకొని అదే వెహికల్ ఎవరిది ట్రేస్ చేసి తర్వాత అతన్ని పట్టుకొని రావడం జరిగింది.